ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే మనకి కస్టమర్ కంటెంట్ స్పెషలిస్ట్ అనేటటువంటి ఒక మంచి జాబ్ అనేది రావడం జరిగిందండి. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము. క్వాలిఫికేషన్ కనుక మనకు చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బీఏ ఇన్ కమ్యూనికేషన్, జర్నలిజం, ఇంగ్లీష్ ఆల్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఆర్ ఏ ప్లస్. సో బీఏ కమ్యూనికేషన్లో కానీ జర్నలిజం చేసినటువంటి వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్, ముందుగా ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే, ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. మనకి శాలరీ వచ్చేసి మనకి నియర్లీ 25 నుంచి 30 వరకు కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కంపెనీ మనం చూసుకున్నట్లయితే సిజాన్ అని చెప్పేసి పిఆర్ న్యూస్ వ్రై, అంటే న్యూస్కి సంబంధించినటువంటి జాబ్ అనేది మనం ప్రూఫ్ రీడర్గా వర్క్ చేస్తామన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇక్కడ మనం చూస్తున్నామండి, మనకి కస్టమర్ కంటెంట్ స్పెషలిస్ట్ అనేటటువంటి ఈ జాబ్ రోల్ అనేది మనకి సిజాన్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి మనకి రావడం జరిగిందండి. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. మనం ఆల్రెడీ చెప్పినట్టుగా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు బీఏ కమ్యూనికేషన్ కానీ జర్నలిజం చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు. కంపెనీ గురించి మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా పిఆర్ న్యూస్ రైట్ కస్టమర్స్ వీళ్ళకి ఉంటారు. వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్, అంటే న్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే వన్ ఆఫ్ అవర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ ప్రూఫ్ రీడ్ ప్రెస్ రిలీజ్ రిటెన్ బై అవర్ క్లయింట్స్ ఫర్ డెలివరీ టు ది మీడియా. సో మెయిన్గా మనం చేయాల్సినటువంటి వర్క్ ఇదనమాట. వాళ్ళ క్లయింట్స్ న్యూస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రూఫ్ రీడ్ చేయాలన్నమాట. వాళ్ళు ప్రెస్కి రిలీజ్ చేసుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాటరు ఎక్కడ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం చేయాల్సినటువంటి మెయిన్ వర్క్ అదే అనమాట. అంటే ఒక మ్యాటర్ ఇస్తారండి. ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో న్యూస్ చూస్తుంటాము. వాళ్ళు ఎక్కడో జర్నలిజం చేసినటువంటి వాళ్ళు ఆ న్యూస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కలెక్ట్ చేసినటువంటి దాన్ని వేరే వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత దానికి ప్రెస్కి రిలీజ్ చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే న్యూస్ని కలెక్ట్ చేయడం వరకే, వీటిని ప్రూఫ్ రీడ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నాం అనమాట. మనం చేసే పని అదే అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో యూ విల్ నాట్ రైటింగ్. సో మనం రాయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాటర్ అనేది యూ విల్ నీడ్ టు స్ట్రాంగ్ గ్రాప్స్ ఆఫ్ ది సినాప్సిస్ అండ్ ఫంక్షుయేషన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ జనరల్ బి ది సక్సెస్ టు ది ఎట్ దిస్ జాబ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వర్డ్ ఉందండి. ఈ సెంటెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్కడెక్కడ కామాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఫంక్షుయేషన్స్ అంటే వాటిని అంటారనమాట. కామాలు ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది, మొదలైన ఇవన్నీ కూడా ఈ వర్డ్ అనేది, ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని మనం కరెక్ట్గా చెక్ చేయాలన్నమాట. మనకి గూగుల్, చాట్ జీపీటీ, ఇంకా మైక్రోసాఫ్ట్కి సంబంధించి బ్రాండు అనేటటువంటి చాలా ఉన్నాయి. అవి ఇంటుండగా మనం ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఈజీగా మనం వర్క్ చక్కగా చేయొచ్చు. ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఎటువంటి జాబు లేదనుకుంటే కంపల్సరీగా దీనికి అప్లై చేయండి. మంచి రెవెన్యూ కూడా వస్తుంది, మంచి శాలరీ కూడా. ఇంటి దగ్గర కూర్చొని చక్కగా మనం వర్క్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పాల్సింది, ఇది వర్క్ అనేది కంప్లీట్గా నైట్ షిఫ్ట్ ఉంటుందండి. నైట్ 1:30కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 10 o'clock వరకు ఉంటుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చూసుకున్నట్లయితే నైట్ షిఫ్ట్ అనమాట. అంటే నైట్ 1:30కి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 10 o'clockకి క్లోజ్ అవుతుంది. సో ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో డే టైం ఏదైనా వర్క్ ఉన్నట్లయితే మనం వర్క్ చేసుకోవచ్చు. త్వరగా మనం పడుకుని పోయినట్లయితే నైట్ 1:30కి లేచి మార్నింగ్ 10 వరకు ఈ వర్క్ చేసుకున్నట్లయితే మనం అమౌంట్ అనేది ఈజీగా మనం ఎర్న్ చేయడానికి మంచి అవకాశం అండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్లో ఎవ్రీడే కూడాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి. వీడియోస్ కూడా చూడండి. మీకు ఏది ఎలిజిబుల్ అయితే వాటికి అప్లై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోస్ అనేవి కూడాను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నటువంటి చాలామంది
బాధపడుతూ ఉంటారు. ఇటువంటి జాబ్ వచ్చినా సరే కనీసం నెలకు ఒక 10,000 తెచ్చుకున్నా సరే వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో మై రిక్వెస్ట్. సో తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మిగతా విషయాలు మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఈ ఫంక్షన్స్ ఎక్కడ కామాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడంతో పాటు ఇంకేదన్నా ఎడిట్ చేయాల్సి వచ్చినా ఆ ఫార్మాట్ అనేది కరెక్ట్గా లేకపోయినా వాటన్నిటిని కూడా మనం చేసి పెట్టాలన్నమాట. కస్టమర్ యొక్క రిక్వెస్ట్ని బట్టి ఇంకేదన్నా ఎడిటింగ్ చేయాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, లేదంటే ఫొటోస్ ఇంకేమైనా ఎడిటింగ్ చేయాలన్నా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ప్రాజెక్టులు మనకి మెన్షన్ చేస్తారనమాట. పలానా దగ్గర పలానా ఫోటోని మీరు ఎడిట్ చేయండి లేదా వీడియో ఎడిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. అదే చెప్తున్నారు వీళ్ళు. క్లయింట్ రిక్వెస్ట్ చేసినట్లయితే మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారనమాట. అంటే కంప్యూటర్ స్కిల్స్ బాగా ఉండాలండి. అదేవిధంగా కస్టమర్కి సర్వీస్గా అనేది మనం చక్కగా అందించాలి. మంచి ఎన్విరాన్మెంట్లో చక్కగా ఫ్లెక్సిబుల్ మనకి టైంలో మనం వర్క్ చేసుకుంటూ వాళ్ళకి సర్వీస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎబిలిటీ ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ BA కమ్యూనికేషన్ జర్నలిజం ఇంగ్లీష్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కమ్యూనికేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కీబోర్డింగ్ స్కిల్స్ అంటే కీబోర్డు మనకి కంప్యూటర్ దగ్గర కీబోర్డ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, వెబ్ అప్లికేషన్ వీటి గురించి కూడా తెలిసినట్లయితే మనకి వర్క్ అనేది ఈజీగా చేయొచ్చు. యూ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అండ్ ఒకవేళ ఓటీ ఉన్నట్లయితే హాలిడేస్లో కానీ ఇంకెప్పుడైనా సరే వర్క్ చేయాల్సి వచ్చినట్లయితే వాటికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకి పే చేయడం జరుగుతుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి చూద్దామండి. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే వాటి ద్వారా అప్లై చేయండి. లేదంటే అటాచ్డ్ రెజ్యూమ్ ఉంది, అటాచ్డ్ రెజ్యూమ్ పెట్టేస్తారు. తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు షీనా లేదంటే హియా అని చెప్పేసి ఇక్కడ టిక్ చేస్తారు. నెక్స్ట్ యూజర్ నేమ్ జనరల్గా ఏమని పిలుస్తారు, కస్టమ్ అంటే అది మామూలుగా పిలవడం కాకుండా ఇంకేదన్నా పేరుతో మీరు పిలుస్తారా అని చెప్పేసి మీ పేరు ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా ఇక్కడ రాస్తారనమాట. మీ యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కరెంట్ కంపెనీ ఏదైనా వర్క్ చేస్తే ఇస్తారు. లేదనుకుంటే క్యాపిటల్ లెటర్స్లో NA అని పెట్టేస్తే సరిపోతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL ఉంటే ఇస్తారు. నెక్స్ట్ రిలవెంట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారు. లేదంటే NA అని పెట్టేసండి. వేరే కంపెనీలో వర్క్ చేసినట్లయితే మీకు నోటీస్ పీరియడ్ ఎన్ని డేస్, లేదంటే ఇమీడియట్గా జాయిన్ అవుతారని చెప్పేసి పెట్టండి. లేదంటే నాట్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి NA అని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ యువర్ కాంపన్సేషన్ ఎక్స్పెక్టేషన్, ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటే 30,000 35,000 అని చెప్పేసి పెట్టండి, పర్వాలేదు. ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ నైట్ షిఫ్ట్ మండే టు ఫ్రైడే 1:30 AM నుంచి 10 AM వరకు అని చెప్పేసి అంటున్నారు. మనకి వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుందండి. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకేదన్నా మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి రాసి పంపించవచ్చు. ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. అయిన తర్వాత మీకు మెయిల్ రావడం జరుగుతుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి మీకు ఫైనల్గా తీసుకోవడం జరుగుతుందండి. మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూసి తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.